హనీ పాప్ కోసం ఏమైనా చెప్పొచ్చు కదా ఇక్కడ నుంచి. హనీ పాప్ కోసం తీసుకొస్తా, మంచి టాయ్ తీసుకొస్తా. తీసుకొస్తా, మంచి టాయ్ తీసుకొస్తా, 2 చాక్లెట్లు కూడా. చాక్లెట్లు కూడా మర్చిపోయి వస్తున్నాయి అవి కూడా. ఫీస్టబుల్స్ నా ఫేవరెట్. ఓకే, బీస్ట్ చాక్లెట్స్ అంటే తెలుసు నాకు. అవి మీరు తినడానికా, హనీ తినడానికా? హనీ పేరు చెప్పి నేను తినడానికి. అసలు నిజాలు ఎంత బాగా ఒప్పుకుంటున్నారో క్యూట్ గా. సో ఇది మీ నాన్న గురించి చెప్పారు, మీ గురించి చెప్పారు. బీయింగ్ ఏ సింగిల్ పేరెంట్ ఈస్ వెరీ టఫ్ కదా. మీ మమ్మీని చూస్తూ మీరు నేర్చుకున్న విషయం ఏంటి? అనవసరమైన ఒకటి కొట్టబలేదు, మాట చెప్పొచ్చు మా మమ్మీ. ఇప్పుడు ఎందుకు సీరియస్ గా మాట్లాడతారు, కామెడీ మాట్లాడుకుందాంలే. దాన్ని కొట్టకూడదు మమ్మీ, మీరు టఫీ 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 మనం బాధ వేస్తుంది మా అమ్మ. నేనేం అడిగాను? అర్థమైంది కానీ ఎందుకులే సీరియస్ అని. అసలు ఇంటర్వ్యూ ఏదేమైనా సరే ఫన్ గానే ఉండాలి మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ వేసి కట్లు కొట్టి ఇందాక లేసినప్పుడు వేసుకోండి. మళ్ళీ మీరు చేసిన వాటికి వేస్తారు, గట్టిగానే వేస్తారు మా వాళ్ళు. ఏం నేర్చుకుంటే చెప్తాను కదా, ఏం నేర్చుకోవాలి నేను. మంచిగా చూసుకునేది మా అమ్మ అంతే పాపం. మంచిగా చూసుకుంది మా అమ్మ అంతే పాపం. అసలు ఎంత క్యూట్ గా అంటా ఉంటది అనమాట ఇప్పుడు, అరే హౌస్ వైఫ్ గా ఉండకుండా ఇంకొంచెం బయటకు వెళ్ళి నేను ఏదైనా చేయగలిగితే బాగుండేది అని అంటా ఉంటది అనమాట. మా అమ్మకు భలే ఇష్టం అనమాట. ఎట్లా అంటే ఒక బ్యాంక్ లో పని చేయడం గానీ, అంటే ఎట్లా అంటే క్యాషియర్ కాదు, కొంచెం పెద్ద పోస్ట్ లో. ఇప్పుడు నేను వెళ్ళి సడన్ గా మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాను, మమ్మీ నాకు 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు మమ్మీ అని అనుకో. మా అమ్మ ఎట్లా తెలుసా, ఆ KGF లో రాఖీ బాయ్ వాళ్ళ అమ్మ ఉంటుంది ఆ టైప్ అనమాట. యూట్యూబ్ లో నువ్వు పని చేసేదిరా, యూట్యూబ్ లాంటిది నువ్వు ఒకటి పెట్టాలంటది అనమాట. ఆ రకం మా అమ్మ. అది మా అమ్మ గురించి. మా అమ్మ మెంటాలిటీ అట్లా ఉంటుంది. గోల్ అంత పెద్దగా ఉంటే మనం అంత ఎత్తుకెదుగుతామంట, అట్లా అంటది మా మమ్మీ అనమాట. అది ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మా మమ్మీ గురించి మీకు. మరి 100K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు తిరుపతి తీసుకెళ్లారు కదా, తిరుపతి తీసుకెళ్లి గుండు చేసుకున్నారు. అప్పుడు ఏమన్నారు? నువ్వు ఏదైనా కనిపెడతావు అని అనుకుంటా అదే అంటుంటది ప్రతిసారి. ఏదైనా చేసినాను అనుకో, నువ్వు ఇట్లాంటిది ఒకటి చేస్తావు అనుకున్నా, దాంట్లో ఇది చేస్తాను అంటది. ఆంటీ కోసం ప్రేమగా ఏమైనా చెప్పండి పాపం. ప్రేమగా ఏమైనా చెప్పండి అంటే అమ్మ ఓకే ఇదేంటి నెడుతున్నా ఇక్కడికి క్యాచ్ అంటారు అందరూ, అంటారు. మనం నెట్టేస్తాం, తీసుకో ఫాస్ట్ గా వెళ్తుంది. ఇంకా మీలాగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే యంగర్స్ కి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? మంచిగా స్టడీ చేసి దిగండి. ఏదో నేను ఏదో చేసేయాలి కదా అని చెప్పి చేసేసే వీడికి ఏదో వచ్చినాయి కదా అని చెప్పి స్టార్ట్ చేసేయకుండా దాని గురించి నీట్ గా దాని గురించి యూట్యూబ్ గురించే కదా, మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా దాని గురించి ముందర తెలుసుకొని స్టార్ట్ చేయండి అంతే. ప్రాపర్ కంటెంట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి ఏం చేయాలనుకుంటున్నారు అంతే. ఓకే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఇలానే థింక్ చేశారా? చేసాం నిజంగా. నేను ఏదైనా చేసి పర్ఫెక్ట్ గా చేయాలని అనుకుంటాను. ఆయన మళ్ళీ హెచ్లు అంటారు, చెప్దాం. అదే పర్ఫెక్ట్ గా చేశాను అంతే అనుకుంటున్నా. చేశారని అనుకుంటున్నారు కానీ అంటే ఈ 3 months లో మీరు ఏం చేస్తారో అది ముందు 3 months లోనే మీరు ప్లాన్ చేసుకున్నారు? లేదు, మామూలుగానే చేసిన. నేను ఆ రోజు ఫస్ట్ పెట్టిన వీడియో సంక్రాంతి రోజు తీసింది, అది భోగి పండుగ రోజు తీసిన వీడియో సంక్రాంతి రోజు పెట్టిన. నా బండిని అనవసరంగా వచ్చి గుద్దిపోయింది ఆ పాప, ఎవరో ఓల్డ్ మండిపోయింది. ఆ పాపని ఏమనలేదు, ఎందుకంటే లేడీస్ అంటే మీకు తెలుసు కదా, ఓన్లీ కాళ్ళే చూస్తాం, పైకి చూడడం అనమాట. మరి ఇప్పుడు నా కళ్ళు చూస్తున్నారు, అది లేడీస్. మీరు అందమైన లేడీస్ అని చెప్తారు, మీరు అన్నిటికి ఎందుకు తొందరపడతారు? చెప్పండి మీరు. ఏముంది చెప్తున్నారు ఏదో అమ్మాయి గురించి. అదే చెప్పిన, కాళ్ళు చూస్తాం పైకి చూడం కాబట్టి. ఆ రోజు చూసి ఏడ్చేసింది, తిరిగి చూసరికి ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? కావాలని. నా బండికే బొక్క. ట్యాంక్ కొత్త బైక్, అది కొని 2 months అవుతుంది. ట్యాంక్ మీద పెద్ద ఇట్లా కట్టబడింది. వాటిలో జరిగింది ఏంటంటే ఇంక ఇట్లా అయ్యో చూసుకోవాలి కదా అన్న, అంతే సింపుల్ గా. ఏడ్చేసింది, తన వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నేను ఇంక ఏడ్చుకుంటా బండి లోపల పెట్టుకున్నా. తీసుకుపోతే 7,000 అన్నాడు. 7,000 అమ్మాయిని అడగాల్సింది. ఇవాడ మళ్ళీ కనపడతాయి కదా, కనపడినా ఏం అడుగుతానా. చుక్క కూడా బాగా ఫేమస్ మీ వల్ల. అమ్మాయి మొన్నటిదా 7th క్లాస్ అనుకున్నా, 4th క్లాస్ అంట. పాపం సాయి గారు, నన్ను ఏం చేయమంటారా? ఇన్స్టా చుక్క అని చెప్పి బాగా ఫేమస్ చేశారు. 4th క్లాస్ చూపిలేదు కానీ మీతో మాట్లాడింది తర్వాత వచ్చి మాట్లాడి 2-3 times. ఫస్ట్ ఏం చెప్పింది తెలుసా, బైక్ కింద పెట్టానా నేను. నార్మల్ గా బైక్ కింద పెట్టేటప్పుడు డోర్ తీసి లోపల పెట్టి పెడతా అనమాట. అవునా వచ్చింది అన్న, నేనే ఇన్స్టా చుక్కననింది. హాయ్ అని అంటే నా వీడియో డిలీట్ చేసి మా అమ్మ తిట్టింది. నేను ఇంకా నిజం అనుకున్నా. తర్వాత ఒకవేళ వాళ్ళ మమ్మీ కానీ వచ్చి అడిగితే ఆంటీ అనుకుంటా అక్క నేనేస్తే ఉంచమంటదిలే అనుకున్నాను. అక్క కూడా అడగలేదు నన్ను, సో అది వీడియో అట్లా ఉండిపోయింది. నేషన్ అంత పెద్ద పదాలు ఎందుకు, ఏందో అడగండి. సాయి గారు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పెళ్లి గురించి మీకు ఎందుకు, ఊరికే పెళ్లి గురించి మీకు వాళ్ళు చూసుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు. ఎక్కడైనా నేను ఎక్కడైనా చదువుకోండి ఫస్ట్. నిజంగా నన్ను అంటున్నారేమో అనుకున్నా. సీరియస్ యాంగిల్ అంత కమెడియన్.
చెప్పండి. అంతే. బేసికల్లీ ఎలాంటి లక్షణాలు ఉండాలంటే అమ్మాయి అయితే చాలని చెప్పారు. నేను అట్లా చెప్పలా. ఇప్పుడే అన్నారు. ఫేవరెట్ హీరో ఎవరు సాయి గారు? బాలయ్య. జై బాలయ్య. అది దానికి ఒక పెద్ద రీజన్ ఉంది, చెప్తా అనుకోండి. మీరు చిన్నప్పుడు లాలిపాటలు మీరెందుకు బాలయ్య బాబు పాటలు పాడుతున్నారు? బాలయ్య బాబులా మాట్లాడేసాను సడన్ గా. మీరు చిన్నప్పుడు లాలిపాటలు ఇంటా పెరిగారు కదా, మా డాడీ నాకు బాలయ్య పాటలు ఇంటా పెంచాడు. నిజంగా మా డాడీ బాలయ్య ఫ్యాన్ అనమాట. అట్లాగా నేను బాలయ్య ఫ్యాన్. ఆయన రింగ్ టోన్ విన్నారు ఎప్పుడైనా సాయి గారిది? మీకంటే గడ్డి చెప్పుల్లోకి నా ప్రాణం. ఒకసారి మీరు రింగ్ టోన్ వినిపిస్తారు సాయి గారు. ఇప్పుడు మార్చేసాను. మార్చేశారా? ఇప్పుడు మళ్ళీ ఊరోని చూసినట్టు చూస్తారు ఇప్పుడు కానీ ఆ మ్యూజిక్ గానీ వస్తే, అందుకే మార్చుకోను. కానీ అలారం టోన్ మాత్రం అదే వస్తుంది. అలారం టోన్ అది. అంటారా? ఇది రింగ్ టోన్ గా ఎందుకు పెట్టుకోవాలో చెప్తా వినండి. అంటే అలారం టోన్ గా అటు అది ఎక్కడ మోగద్దని అరగంట ముందరే లేస్తారు మీరు. మీరు మా బాలయ్య బాబుని నేను ఏమనట్లా, మీలో ఫోబియాని క్రియేట్ చేస్తున్నా. మా అమ్మ ప్యాట్మన్ కొడుతుంది సాంగ్ వినిపిస్తే, అందుకే అరగంట ముందరే లేస్తా. నా బాలయ్య బాబు ఫేవరెట్. నాకు కూడా. ఓటు ఎవరికి వేసారు సాయి గారు మొన్న? సీక్రెట్, అది టాప్ సీక్రెట్. టాప్ సీక్రెట్. దొంగ ఓటు వేసారు. దొంగ ఓటు ఏం కాదు, మామూలుగానే వేసి వచ్చా. మామూలుగానే వేసారు. మన దొంగ ఓటు అని యాడ్ నొక్కుతారా చూడరుగా. నొక్కుతారా చూడరుగా. అందుకే ఓటేసా. ఏం జరిగిందంటే లోపలికి పోయినా 2 hours నిలబడినా. 2 hours చాలా మంది జరిగాయి. వచ్చారు వెళ్ళిపోతున్నారు, నాకు కోపం వస్తా ఉంది. అదే చిరాకు ఫుల్ గా స్వెట్ అయిపోయి టీ షర్ట్ కింద నుంచి ఇట్లా బొట్టు కింద పడుతున్నాయి స్వెట్. అదంత చిరాకులో లోపలికి పోతే నేను పోలింగ్ బూత్ లో నాకు 2 times కాల్ చేశారు. ఎండ భయంకరంగా ఉంది, బయటికి పోతే కర్రెకాకి నేను తిరిగి వస్తున్నా పోయిన ప్రతిసారి. అవునా, నీది స్లిప్ వచ్చింది, ఓటర్ స్లిప్ వచ్చి తీసుకెళ్ళాను అన్నారు. సార్ ఇప్పుడు అది తీసుకెళ్లకుండా నార్మల్ గా వేరేది ఏమన్నా ఉందా ప్రాసెస్ అంటే, మొబైల్ చూపించే నీకు ఫోటో పెట్టేస్తాను. మళ్ళీ సెకండ్ టైం కాల్ చేసి ఆయనకి ఓకే కదా అంటే ఓకే అని అన్నాడు. సో నేను వెళ్ళాను. వెళ్ళి అంతసేపు 2 hours క్యూలో నిలబడి లోపలికి పోయా. బాధ్యతగా వెళ్ళి చూపించాను కదా సార్. నువ్వు ఫోన్ ఎందుకు బయట తీసుకున్నావు, ఫోన్ లోపల పెట్టు, ఫోన్ అలా లేదా అని అన్నాడు. సార్ నెంబర్ ఏదో చూసుకుని ఓటు వేయించుకోండి సార్ వెళ్ళిపోతా అంటే, వెళ్ళి స్లిప్ తీసుకురా లేకపోతే వెళ్ళిపోని అన్నాడు. 2 గంటలు నిలబడ్డాను. మిమ్మల్ని బతిలాడే ఓపిక నాకు లేదు, వేయించుకోండి లేకపోతే నేను చేయాల్సి నేను చేస్తాను. అరే సీరియస్ అయ్యాను కొంచెం, నిజంగానే కోపం వచ్చింది కదా, ఎవరికైనా వస్తుంది. వేయించి పంపించాడు. మొత్తానికి ఒకసారి కోపడ్డారు. సినిమాలో రావాలి అట్లాంటి కోపం రాపితే తప్పది. అది హక్కు మనకు, ఓటు మన హక్కు. ఓటు మన హక్కు. ఇంత క్యూట్ గా ఓటు మన హక్కు అని చెప్తున్నారు. దాంట్లో క్యూట్నెస్ ఏం కనపడింది మీకు? నాకు కాదు, యాక్చువల్లీ వాళ్ళకి కనిపిస్తుంది, చెప్తారు చూడండి. సో మీ ఆడ లేడీ ఫ్యాన్స్ కి లేడీస్ ఏం చెప్తారు? ప్లీజ్ ఇంకేదైనా. అందరికి ఉమ్మ అంటే ఎలా సాయి గారు? అది ఇష్టం అందరికి, అందుకే ఎండ్ చేస్తున్నా. మీ భాషలో మీరు చెప్తారు కదా మీ వీడియోస్ లో, అలా చెప్పండి ఉమ్మ అని. దానికి ముందు ఒక లైన్ వస్తుంది, ఎండింగ్ చెప్పండి మీరు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్. బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఫుల్ గా నవ్వేసుకోండి. బాయ్.